సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పదవి బాధ్యతలు తీసుకోబోతున్న సందర్భంగా ముందుగా ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడికి వచ్చి విచ్చేసి ఇక్కడ అంత వాతావరణాన్ని అంతా చూశారు. సో రేపు అయితే పదవి బాధ్యతలు తీసుకోబోతున్నారు. మనతో పాటు ఏలూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఏపీలో మొత్తం కూటమి తరపున అసలు ఎన్నికలు మొత్తం మారిపోయినాయి, అంతా మార్చేశారు, దశ దిశ మొత్తం మార్చేశారు, మీరు వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా కొత్త అనుభూతి అనిపిస్తుంది. ఎందుకనంటే పండగ వాతావరణంలో జరుగుద్దని చెప్పి ఏదైతే ఎలక్షన్ ముందు నుంచి చెప్పామో అదే విధంగా మరి కూటమి ప్రభుత్వం ఏర్పడతాం. మరి అది కూటమి ప్రభుత్వం అంతా కూడా రేపు బాధ్యతలు తీసుకోవడానికి మంత్రివర్గం సభ్యులందరూ కూడా రేపు బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడానికి రేపు సచివాలయానికి వస్తున్నారు. అందరూ కూడా ఇప్పుడు ఏదైతే మంత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా, ఎందుకంటే 2024 ఎన్నికలు అనేది ఒక ప్రత్యేకత ఉన్నాయి. ఎప్పుడు రాని మెజార్టీలు, ఎప్పుడు ఏ పార్టీకి రాని ప్రజా వ్యతిరేకత ఏ విధంగా అనేది ప్రజలందరూ కూడా చూపించారు. ఎందుకంటే 175 అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ 175 ఎట్టిస్తారనేది ప్రజలు మేము ముందుగానే నిర్ణయించాం. తప్పనిసరిగా అందరూ కూడా ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఏదైతే ప్రజా వ్యతిరేకతతో వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఒక బాధ్యతతో అనుకున్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మంచి ప్రభుత్వం ఏర్పడిందని వాళ్ళు కూడా ఆనందంగా ఉండటం జరిగింది. ఏలూరు ఎమ్మెల్యేగా మీరు గెలిచారు. సో ఎలా అనిపిస్తుంది? అక్కడ ప్రజలకు ఏమేమి చేయబోతున్నారు? ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఏం మార్చిపోతున్నారు? మేము ఏలూరుకి కూడా ఒక మినీ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఏలూరు ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా ఏదైతే అవన్నీ కూడా వాళ్ళకి అందించడానికి అందరం కూడా ఏదైతే ఏలూరు ఎలక్షన్ కూడా ఎప్పుడో నామినేషన్ వేసిన రోజునే గెలుపు అనేది ఖాయమైపోయింది. డిప్యూటీ సీఎం చేసిన ఆళ్ళ నాని గారు ప్రజలకు అందుబాటులో లేకుండా ఏలూరు దీనికి ఏమీ చేయకోకుండా ఉన్నట్టున్నారు. ఏదైతే మా అన్నగారు బడేటి బుజ్జి గారు అవ్వచ్చు, మా తాతయ్య గారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, ఏలూరు ప్రజలకి ఏదైతే వాళ్ళందరికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టున్నారో, తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో ప్రజలు ఉన్నారో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాం. ప్రజలకు అందుబాటులో ఉంటామనే ఒక నమ్మకాన్ని కలిగించాం. వాళ్ళు అన్నట్టుగానే ఏదైతే ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకి ఏదైతే కావాలో ఆ పనులు చేయడానికి ప్రతి నిత్యం కూడా ఉదయం 6 కాడి నుంచే వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం. ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల మనిషిగా మనం ఉండాలనేది ప్రజల కోరిక మేరకు ఏదైతే ఉందో రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా ప్రజా పరిపాలన ఆ విధంగానే సాగుద్ది. ఏలూరుని ఏదైతే హెడ్ క్వార్టర్గా ఉందో ఒక సుందరమైన నగరంగా, స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సో ఏలూరుని మళ్ళీ సుందరంగా తీర్చిదిద్దబోతున్నాం. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు వై నాట్ 175 కాదు, చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి మొత్తం వచ్చింది కాబట్టి మేము పూర్తిగా మార్చే యోచనలో ఉన్నాము. అక్కడ ఏమేమి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేయబోతున్నాము, సుందరీకరించబోతున్నామని కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చెప్పారు. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, సచివాలయం నుండి.